ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ప్రస్తుత తిరుమల అప్డేట్స్కి స్వాగతము. తప్పకుండా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియోని లైక్ చేసి నన్ను ప్రోత్సహించగలరు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, మీరు ఇక్కడ చూడండి, తిరుమల కొండపైన డిఫరెంట్ అనేక రకాల కంప్యూటర్ పిక్చర్స్ అన్నీ కూడా నేను మీకు చూపించడం జరుగుతుంది. మన వాట్సాప్లో మీకు అన్నీ కూడా నేను క్లియర్గా పెట్టడం జరిగింది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఈరోజు శ్రీవారి నడక మార్గానికి సంబంధించి 5,000 టోకెన్లు విడుదల చేశారు. సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలో 12,500 విడుదల చేశారు. మొత్తంగా 17,500 సర్వదర్శనం టోకెన్లు విడుదల చేశారు. ఇక ఈరోజు రాత్రి 9 గంటలకు మీ అందరికీ ఆదివారానికి సంబంధించి అనగా రేపటికి సంబంధించి దాదాపు 7 నుంచి 9,000 సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని కౌంటర్లలో విడుదల చేస్తారు. రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసము, బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసము, అలిపి నడక మార్గం దగ్గర భూదేవి కాంప్లెక్స్లో ఇవి విడుదల చేస్తారు. అలాగే ఈరోజు 10-11 గంటల సమయానికి రాత్రి సోమవారానికి సంబంధించి కూడా దాదాపు ఒక 3-4 వేల దర్శనం టోకెన్లు విడుదల చేస్తారు. ప్రతి శుక్ర శని ఆదివారాల్లో మీ అందరికీ కూడా మరుసటి రోజుకి ఆపై రోజుకి కూడా విడుదల చేయటం జరుగుతుంది. దానికి ముఖ్య కారణం భక్తుల రద్దీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అలాగే శ్రీవాణి ట్రస్ట్ ఆఫ్లైన్ దర్శనం టోకెన్లు కోట అనేది ఈరోజు 800 విడుదల చేయంగా దాదాపు 718 మంది ఈ కోటాను వినియోగించుకున్నారు. 82 అవకాశాలు అంటే ఇంకా 82 టికెట్లు మీకు అవకాశం ఉంది. ఎవరైనా కానీ ప్రతిరోజు శ్రీవాణి టోకెన్లు మీకు తిరుమల కొండపైన బ్రేక్ దర్శనానికి సంబంధించి అందుబాటులో ఆఫ్లైన్ విధానం ద్వారా ఉంటాయి. శుక్ర శని ఆదివారాల్లో మటుకు ఈ టోకెన్లు మీకు అందుబాటులో ఉండవు. దయచేసి ఈ విషయం మీరు అందరూ కూడా గమనించగలరు. అలాగే ప్రతిరోజు కూడా దాదాపు 7,000 తిరుమల లాకర్స్ అనేవి భక్తులకు అందుబాటులో ఉంటాయి. సో రూములు దొరకని వారు కంగారు పడొద్దు. మీరు చూడండి, ఇక్కడ పిఎస్సి 1, 2, 3 పద్మనాభ నిలయంలో మొత్తం కలిపి 6,426 లాకర్లు అయితే భక్తులకి అందుబాటులో ఉన్నాయి. అలాగే మీకు ఈరోజు రూములు అవైలబిలిటీ కూడా చూపిస్తున్నా చూడండి. ఇక్కడ చూడండి, 50-100 రూపాయల రూములు ఈరోజు 3,200 విడుదల చేశారు. 1,000 రూపాయల రూములు 300 విడుదల చేశారు. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఈ పాటికి అయిపోయాయి. చాలామంది అనుకుంటారు రూములు దొరకవు అని, కానీ అది కూడా నమ్మొద్దు. ప్రతిరోజు ఆఫ్లైన్ విధానం ద్వారా సర్వదర్శన టోకెన్లు తీసుకోవచ్చు, రూములు తీసుకోవచ్చు, లాకర్స్ తీసుకోవచ్చు, బ్రేక్ దర్శన టికెట్లు తీసుకోవచ్చు. అలాగే మీరు ఇక్కడ చూడండి, తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ఆఫ్లైన్ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా కళ్యాణము న్యూ కపుల్ సుప్రభాతం మీకు అందరికీ కూడా అవకాశం ఉన్నది. ఒకరోజు ముందుగా వస్తే మీరు సిఆర్ఓ ఆఫీస్లో ఇవన్నీ కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ కూడా ప్రస్తుత పరిస్థితులు, సర్వదర్శనము, అలాగే నడక మార్గము, లాకర్సు, రూమ్స్, బ్రేక్ దర్శన టికెట్లు అన్నీ కూడా మీకు వివరించాను. సో ఇవన్నీ ప్రస్తుతం ఈరోజు జరిగినటువంటి విషయాలండి. ఇక మీకు ఏమైనా డౌట్లు రాబోయే నెలలకు ఉంటే తప్పకుండా నన్ను కామెంట్ సెక్షన్లో అడగగలరు. నేను మీకు సమాధానం చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.